పూసుకొని తిరిగే మీరు అవినీతిలో మీతో పూసుకొని తిరగడానికి ఎవరు కేపాల్ లాంటి కూడా ఈరోజు మీతో రాజకీయ కేపాల్ లాంటి కూడా మీతో పొత్తుకు కుదరడు, పొత్తుకు రావడం లేదు. అది మీ స్థానం, అది మీ పరిస్థితి. జనసేనతో బీజేపీ పొత్తులో పోతే ప్రజాస్వామ్యంలో ఒక దశాబ్ద కాలం నుంచి ఇలాంటి పొత్తుల రాజకీయం నడుస్తూనే ఉంది కదా. మీకెందుకు కలుపుతుంది? మా కూటమితో మీకెందుకు ఓర్వలేంతనము? మీకు దమ్ముధైర్యం ఉంటే, మీలో నిజాయితీ ఉంటే ఎవరైనా పొత్తుకు రమ్మని చెప్పండి, బహిరంగ ప్రకటించండి. కేపాల్ కూడా మిమ్మల్ని ఉంచేసే పరిస్థితి వచ్చింది ఈరోజు. మీ పరిస్థితి అది ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ మా పొత్తు గురించి మీరు మాట్లాడతారా? మీరు ఒంటరిగా పోవచ్చు, మా ఇష్టం. ఒంటరిగా పోతాం, ఇంకా నలుగురిని కలుపుకోబోతాం. మా కూటమి చూసి మీ కళ్ళు ఎందుకు పడుతున్నాయమ్మా? ఎందుకు భయం అవుతుంది? మీరు ఒంటరిగా పోతున్నారు కదా, ధైర్యంగా పోరాటం చేయండి. మీరు ధైర్యంగా పోరాటం చేయండి. అండి మాట్లాడండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళ కడుపు మంట బయటికి వాళ్ళ కడుపు మంట బయటికి తీస్తున్నారు కదా. సింగిల్ గా పోవచ్చండి. ఈ సింగిల్ గా పోతారో జాయింట్ గా పోతారో మా ఇష్టం. మేము ఏ విధంగా ఊరేగిస్తాం. మీరు ఒంటరిగా ఊరేగుతున్నారు కదా, ఎన్ని ఓట్లు వస్తారో అప్పుడు లెక్క పెట్టుకుందాం, చూద్దాం. సరే, ఆవిడ మాట్లాడండి. కాదండి, మీరు అనుకున్న వాస్తవాలు టీడీపీ వాళ్ళు మాట్లాడతారు, ఆవిడ అనుకున్న వాస్తవాలు వాళ్ళు మాట్లాడతారు. ఎవరు వాస్తవాలు వాళ్ళకు ఉంటాయి. రావు గారు ఇలా అయితే మిమ్మల్ని మ్యూట్ చేయాల్సి వస్తుంది. రావు గారు, లెట్ హర్ స్పీక్ అవుట్. స్పీక్ అవుట్. మీరు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు మైక్ పెట్టుకోండి. సుజాత గారు మైక్ పెట్టుకోండి. రావు గారు మీరు కాసేపు ప్లీజ్ కీప్ మైక్. ప్లీజ్ మీరు మైక్ పెట్టుకొని మాట్లాడండి. మీరు మైక్ పెట్టుకొని మాట్లాడండి అమ్మా. సరే, వదిలేయండి. ఈ లోపల మీరు ఆ మంచినీళ్ళు తాగండి కాస్త. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. డామినేట్ చేయడానికి నేనున్నానా? నా పార్టీ గురించి నేను చెప్పుకోవడానికి ఉన్నానా? ఎందుకున్నా నేను ఇక్కడ? మాట్లాడండి. మీరు మాట్లాడండి అమ్మా. ఒకటండి, వైసీపీ పార్టీ మీద వీళ్ళందరూ పడి ఏడవటం తప్పితే ఇక్కడ వాస్తవాలు 23 సీట్లు మీరు తెచ్చుకొని సిగ్గుసెరవ లేకుండా ఈ రోజు అన్ని పార్టీలను కలుపుకొని ఈ రోజు మీరు పార్టీలు ఎన్నికలకు వెళ్తున్నారు. అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే ఆ రోజు ముఖ్యమంత్రి గారికి తెలియకుండా రాత్రికి రాత్రి పోస్ట్ పోన్ చేస్తారు వ్యవస్థల్ని మేనేజ్ చేసి. ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్ లో అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం, అదే విధంగా ప్రజలకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందకుండా చేయటం, పెన్షన్లు అందకుండా చేయటం, ఆసరా అందకుండా చేయటం, రైతులకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందకుండా చేయటం, ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఈ రోజు కేవలం దానికోసమేనా మీరు కూటమి పెట్టుకుంది? మీరు బీజేపీ ఎలక్షన్ కమిషన్ మీరు ఎలా చెప్తే అలా తోకాడిస్తుందని ఎలక్షన్ కమిషన్ మీరు పొత్తు పెట్టుకొని ఈ రోజు మీరు అన్ని వ్యవస్థల్ని ఈ రోజు ప్రజలు చూస్తున్నారు. ముసలి వాళ్ళు పెన్షన్ రాక 1వ తారీఖు వస్తే చచ్చిపోతున్నారు. ఈ రోజు వీళ్ళందరూ కూడా రేపు టీడీపీ పార్టీ మీద శాపనార్థాలు పెడతారు. వాళ్ళ ఓటేసి వాళ్ళ సమాధానం చెప్తారు. అదే విధంగా మహిళలకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఆపేటువంటి హక్కు ఎలక్షన్ కమిషన్ కి కూడా ఉండదు. కానీ ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతున్నారు. ఒకసారి 2 నిమిషాలు. సుజాత గారు, 3 రోజుల ముందు సుజాత గారు పెట్టారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఆడిద్దామని చూస్తున్నారు. మీరు సుజాత గారు వ్యవస్థల్ని మేనేజ్ చేయడం తప్పితే మీరు ప్రజలకు మంచి చేసేది లేదు. సుజాత గారు, ఒక్క నిమిషం. మోదీ గారు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఈ లోపల ఒకసారి చూద్దాం. మీరు మైక్ जरूर ध्यान रखें। कहता हूं कि पानी बहुत पीना चाहिए। इतना ज्यादा पानी पिएंगे तो आपको और स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है। आज तीसरे चरण का मतदान है। मैं देशवासियों को विशेष रूप से
आग्रह करूंगा कि लोकतंत्र में मतदान एक सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें। आज तीसरे चरण का मतदान है। अभी और करीब करीब 3 सप्ताह चुनाव अभियान चलेगा। 4 मतदान के दौर आगे भी है। मेरा गुजरात में मतदान के नाते यही एक जगह है जहां मैं रेगुलर मतदान करता हूं। और अमित भाई यहां से भारतीय जनता पार्टी के उम्मीदवार के रूप में चुनाव लड़ रहे हैं। मैं कल रात को ही आंध्र से आया हूं, अभी गुजरात में हूं। मध्य प्रदेश जाना है, महाराष्ट्र जाना है, फिर तेलंगाना जाना है। तो इतने कम समय में मैं ज़्यादा बात तो नहीं कर पाऊंगा, लेकिन मैं गुजरात के मतदाता